రే 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 బుక్స్ అందరు బ్యాగ్లో పెట్టురు ఫస్ట్. సార్ పెట్టురా చెప్తా పెట్టరు. ఇవాళ మీకు టెస్ట్ పెట్టట్లేదురా, లెసన్ చెప్తున్నా. లెసనా? పోర్షన్ అంతా అయిపోయింది కదా సార్. ఇది 10th అకాడమిక్ లెసన్ కాదమ్మా, లైఫ్ లెసన్. ఇందులో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉండయి, లైఫ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పటి వరకు మన లైఫ్ లో ప్రతి విషయానికి ఒక ఎండింగ్ ఉంటుందిరా, కానీ అది ఏంది ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వలని చెప్పలేం. అట్లనే మన చైల్డ్హుడ్ కూడా ఒక ఎండింగ్ ఉంటది కదా, అదే స్కూల్ లాస్ట్ డే. ఇప్పటి వరకు మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని ఆటలాడినా ఎవ్వలే మనకపోతుండే. ఎందుకో తెలుసా? ఎందుకులే స్కూల్కి పోయే పోరలు గీలనేమంటాంలే అని చెప్పేసి. మీరు ఏదైనా తప్పు చేసిర్రు అనుకో, మీ పేరెంట్స్ ని స్కూల్కి రమ్మంటాం. ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే ఎందుకు పంపుతుర్రా మిమ్మల్ని స్కూల్కి, ఏం చెప్పారు మీ పేరెంట్స్ అని అంటాం. ఇంట్లో ఏదైనా తప్పు అయితే స్కూల్లో ఇదేనారా నేర్పింది అని అంటారు. అంటే టీచర్లు పేరెంట్స్ ని బదనాం చేస్తున్నారు, పేరెంట్స్ టీచర్లను బదనాం చేస్తున్నారు, కానీ మిమ్మల్ని ఎప్పుడు ఒక్క మాట కూడా అన్నారా? ఇన్ని రోజులు మీ ఏజ్ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది, కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు, మొత్తం మారిపోతుంది. మీరు చేసే ప్రతి పనికి మీరే బాధ్యత వహించాలి, ప్రతి దానికి మీరే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మీరు ఏ తప్పు చేసినా మిమ్మల్నే క్వశ్చన్ చేస్తారు. ఈరోజు మీ స్కూల్కే కాదురా, మీ బాల్యానికి కూడా లాస్టే. అందుకే ఎవరికైనా సారీ చెప్పాలనిపించింది అనుకో, సారీ చెప్పేయండి. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనిపించింది అనుకో, థ్యాంక్స్ చెప్పేయండి. ఎవరినైనా క్షమించాలనిపించింది అనుకో, క్షమించేయండి. ఈ రూఫ్ కింద ఉన్నారు చూసినవా మీరందరూ, అందరు ఫ్రెండ్స్ లెక్క ఇప్పటివరకే ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి నుంచి ఒక్కరినొకరు అస్సలు కలుసుకోరు. అరే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నోలే రేపు పొద్దున ఆన్లైన్ ఫ్రెండ్ అయిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎట్లుంటదంటే, అరే 10th లా నాకు ఒక దోస్తుగాడు